హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు బాబు. వెల్కమ్ టు మై ఛానల్ బాబు ఇన్ఫినిటీ. సో కామనర్స్ని అయితే ఎలా బలి చేశాడు బిగ్ బాస్, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ని కూడా అలానే బలి చేయబోతున్నాడు. దానికి కారణాలు ఏంటి, అసలు ఏంటి కథ అనేది, అలాగే 6వ వారం 6th వీక్ నామినేషన్లోకి ఎవరెవరు వచ్చారు, ఎన్ని మంది వచ్చారు, అది కూడా చెప్తాను. సో నామినేషన్లోకి వెళ్ళే ముందు కామనర్స్ ఎంటర్ అయినప్పుడు బిగ్ బాస్లోకి వాళ్ళకి ఫుల్ హైప్ ఇచ్చాడు అనమాట. వాళ్ళని ఓనర్స్ లాగా ట్రీట్ చేసి వాళ్ళ చేతికి పవర్ అయితే ఇచ్చాడు. దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు. కారణం ఒకటే, సెలబ్రిటీలో ఉన్న కొన్ని మందిని టాప్కి తీసుకెళ్ళడానికి అది పెద్ద ప్లాన్ అనమాట. ఎవరైతే 2-3 ఉన్నారో వాళ్ళని కొద్దిగా టాప్కి తీసుకెళ్తున్నాడు. ఆ 2-3 ఫుల్ మాస్క్లు వేసుకున్నాడు. ఆ మాస్కులు కూడా తీసి వాళ్ళ వీడియోస్ కూడా పెడతాను. సో ఇప్పుడు సేమ్ అదే కంటెంట్ అనమాట. ఏం జరిగిందంటే, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత టెనెంట్స్ అండ్ ఓనర్స్ని అయితే తీసేశాడు, కానీ వైల్డ్ కార్డ్స్కి పవర్ ఇచ్చాడు నామినేషన్స్ చేయడానికి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళని పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాత కంటెస్టెంట్స్ వాళ్ళని నామినేషన్ చేయాలి. సో దానికి ఒక టాస్క్ అయితే పెట్టాడు. ఒక బాల్ ఉంటుంది, ఆ బాల్ని పట్టుకొని ఎవరి చేతులు అయితే ఉంటుందో బజర్ మోగేదాకా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది నామినేషన్ చేయడానికి. ఈ ప్రాసెస్ ఏంట్రా అంటే, వాళ్ళు వైల్డ్ కార్డ్స్ ఎవరైతే 6 మంది ఉన్నారో 6 మందిలో ఎవరి దగ్గర అయితే బాల్ ఉంటుందో వాళ్ళకి ఛాన్స్. సో నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉందిరా అంటే, ఎవరి చేతిలో బాల్ ఉంది వాళ్ళు ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాల్ ఇచ్చి వాళ్ళు ఒకరిని నామినేట్ చేయొచ్చు. అలాగే వైల్డ్ కార్డ్ ఎవరైతే బాల్ పట్టుకున్నారో వాళ్ళు కూడా ఒకరిని నామినేట్ చేయొచ్చు, అంటే ఇద్దరిని నామినేట్ చేయాలి. ఇలా అయితే జరగచ్చు ప్రాసెస్. 100% షూర్ కాదు, ఎందుకంటే బాల్ తీసుకొచ్చిన తర్వాత టోటల్గా వైల్డ్ కార్డ్సే నామినేషన్ చేశారనుకోండి, ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద పగబట్టేస్తారు. సో ఇక్కడ ఏం చేశాడంటే బిగ్ బాస్ తెలివిగా, ఆ బాల్ వచ్చిన తర్వాత ఒకరు ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఒకరిని నామినేట్ చేయాలి. వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళు ఇంకొకరిని ఓల్డ్ కంటెస్టెంట్స్ని వాళ్ళల్లో ఒకరిని నామినేట్ చేయాలన్నమాట. సో ఇది ప్రాసెస్. నాకు తెలిసి ఇదే ప్రాసెస్ అనుకుంటున్నాను, ఎందుకంటే టోటల్గా వీళ్ళ చేతిలో పవర్ పెట్టాడు ఇద్దరిని నామినేట్ చేయమని. వాళ్ళు ఒకరిని నామినేట్ చేసుకోవాలి, వీళ్ళు వాళ్ళని ఒకరిని నామినేట్ చేయాలి. ఇదే ఉంటుంది ప్రాసెస్. అయితే నామినేషన్లోకి అయితే కొన్ని మంది అయితే రావడం జరిగింది. ఆ కొన్ని మంది పేర్లు మాత్రమే చెప్తాను, ఫుల్ డీటెయిల్స్ ఈవినింగ్ వీడియోలో చెప్తాను. అలాగే తనూజ మాస్క్ వేసుకొని ఆడుతుందా బంధాల ముసుగులో, ఆ వీడియో కూడా త్వరలో వస్తుంది. ఫుల్ క్లారిటీతో 100% ప్రూఫ్తో వస్తాను. సో నామినేషన్లోకి వచ్చింది ఎవరెవరంటే, మన రమ్య మోక్ష కంచర్ల రావడమే ఫుల్ ఫైర్ అయిపోయింది, మాటలు వదిలేస్తుంది. దీనివల్ల ఆమెకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఆమె గేమ్ను బట్టి ఉంటుంది. ఎందుకంటే నోటి దూల ఉన్న వాళ్ళు కొన్ని రోజులు బిగ్ బాస్ కంటెంట్ కోసం ఉపయోగించుకుంటాడు. అలా ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళని ఎత్తి బయటేస్తాడు. అది మనం చూసాం కామనర్స్ వెళ్ళిన వాళ్ళల్లో. సో ఏదైతే ఉందో మాటలు వదలడం, సో దాన్ని తగ్గించుకుంటే గేమ్ మీద ఫోకస్ పెట్టి మంచి పాయింట్లు మాట్లాడితే దానికి బాగుంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు వచ్చేసేటప్పటికి స్టార్ట్ అయిపోయారు. సో రమ్య డిమోన్ పవన్ని నామినేట్ చేసిందా, లేకపోతే వేరే వాళ్ళు నామినేట్ చేసి ఆ ప్రోమో కట్ చేసి దాన్ని ఆఫ్ చూపించారా? రమ్య అసలు ఎవరిని నామినేట్ చేసింది అనేది డిమోన్ పవన్నా లేకపోతే వేరే వాళ్ళని, నువ్వు గేమ్స్ బాగా ఆడతావు కానీ నీకు బుర్ర లేదు అని అయితే చెప్పడం జరిగింది. సో ఈ విషయం రమ్య మోక్ష కంచర్ల ఆవిడ డిమోన్ పవన్కి చెప్పిందా లేకపోతే రీతు చౌదరికి చెప్పిందా అనేది పాయింట్. సో నాకు తెలిసి అయితే డిమోన్ పవన్కి కాదు, రీతు చౌదరికి చెప్పిందని నేను అనుకుంటున్నాను. సో ప్రోమో అలా కట్ చేశారు కాబట్టి ఈవినింగ్ నామినేషన్లో చూద్దాము. అండ్ నామినేషన్లోకి వచ్చిన వాళ్ళు ఎవరెవరు అంటే, 6th వీక్ సుమన్ శెట్టి గారు వచ్చారు, డిమోన్ పవన్ వచ్చాడు, తనుజ వచ్చింది, భరణి వచ్చాడు, రాము వచ్చాడు, దివ్య గారు వచ్చారు. సో 6 మెంబర్స్ అయితే ప్రస్తుతానికి నామినేషన్లో ఉన్నారు. ఈవినింగ్ నేను వీడియో చేసిన తర్వాత మండే రోజు ఈవినింగ్ ఏదైతే ఉందో నామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకా ఎవరెవరు వచ్చారనేది క్లియర్ ఫుల్ అప్డేట్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికైతే 6 మెంబర్స్ అయితే వచ్చారు. సుమన్ శెట్టి గారు, డిమోన్ పవన్ గారు, తనుజ గారు అండ్ భరణి గారు అండ్ రాము గారు అండ్ దివ్య గారు. దీంట్లో రీతు చౌదరి నామినేషన్లో లేదు. సెకండ్ ఇమ్ము నామినేషన్లో లేడు. థర్డ్ సంజన నామినేషన్లో లేడు. సో ఈ కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి కళ్యాణ్ నామినేషన్లో లేడు. కళ్యాణ్కి ఏమన్నా పవర్ ఇస్తాడా ఎవరినన్నా సేవ్ చేయడానికి, లేకపోతే ఇంకొకరిని నామినేషన్లో వేయడానికి కళ్యాణ్కి ఏమన్నా పవర్ ఇస్తాడా, లేకపోతే వైల్డ్ కార్డ్స్లో నుంచి ఒకరిని నామినేషన్లో పెట్టమంటాడా? ఇదే బిగ్ ట్విస్ట్ ఉంటుంది. ఎందుకంటే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తాడు బిగ్ బాస్.
మరి మన కళ్యాణ్కి పవర్ ఇస్తాడా, ఏమి పవర్ ఇవ్వడా? నాకు తెలిసి కళ్యాణ్కి అయితే ఏ పవర్ ఇవ్వడని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇస్తే వైల్డ్ కార్డ్స్లో నుంచి ఒకరిని నామినేట్ చేయమంటాడా, ఉన్న వాళ్ళలోని ఒకరిని సేవ్ చేయమంటాడా, లేకపోతే మిగిలిన ముగ్గురులో నుంచి ఇమ్ము, సంజన, రీతు వీళ్ళల్లో నుంచి ఒకరిని నామినేషన్లోకి ఏమంటాడు? ఒకవేళ నామినేషన్లోకి ఏమంటే ఇమ్ముని, రీతుని వేయడు, మ్యాక్సిమం వేస్తే సంజన గారిని వేస్తాడు అని నేను అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే, నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. అండ్ శ్రీజ ఎలిమినేషన్కి కారణం ఎవరు ఏంటి అనేది ఫుల్ వీడియోతో వస్తాను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.